ఇక్కడున్న కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తాను. మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు, అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, శాసన సభ్యులు కానివ్వండి, అందరూ ఒళ్ళేరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు. 151 స్థానాలు గెలిచిన ఒక పార్టీకి 11 స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న 3 పార్టీ కార్యకర్తలు ఆలోచించుకుంటున్నారు. మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉందా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, పరిష్కరించాలి. వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందని మేము ఎవడో అనుకోవాలి. కార్లో కూడా నిమ్మల రామానాయుడు గారు మేము మాట్లాడుకుంటాం ఫైనాన్స్ గురించి, ఇంత గంభీరంగా ఉంటుందని ఇప్పుడు నాకు ఊహించామా అని అనుకున్నాం. ఈ రోజు ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ లో నడుస్తున్నాం. అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి. 4,000 రూపాయలు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లా. వికలాంగులకు 6,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా. మనం కలిసి కట్టిస్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తెలిసి ప్రారంభించింది మన ప్రభుత్వం. ఉచితంగా మనం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం, అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం.